హిందూ దేవాలయాలే టార్గెట్. గత వారం 10 రోజుల నుంచి కూడా ఇట్లాంటి సంఘటనలే వరుసగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు కూడా ఓ గుడి దగ్గర హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి ఘటన అసలు మనం మర్చిపోలేదు. అప్పుడే మేడిపల్లి ప్రతాప సింగారంలో ఏకంగా టెంపుల్లోకి ఇతర మతస్థుడు ఎంటర్ అవ్వడమే కాదు, ఏకంగా టెంపుల్ మీదికి ఎక్కి నమాజ్ చేసిండు అని అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మరి ఏమనుకోవాలి అర్థం కావట్లేదు. హనుమాన్ టెంపుల్ మొన్ననే కదా, ఒక వారం క్రితమే కదా, చాంద్రయానగుట్ట పరిసర ప్రాంతాల్లో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే హిందూ సంఘాలన్నీ వచ్చి ప్రొటెస్ట్ చేసినాయి. అందరు నాయకులు కూడా మాట్లాడినరు. ఆ కేసు నమోదైంది, ఎవరు ఏంది పట్టుకుంటాము అని చెప్తున్నటువంటి క్రమంలోనే ఇంకో చోట మేడిపల్లి ప్రతాప సింగారంలో మళ్ళా అట్లనే హనుమాన్ మందిరం పైకి ఎక్కి నమాజ్ చేసిండు అని అంటే ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? మళ్ళా పోనీ నువ్వు ఎవరివి, ఏంది గీడ నమాజ్ చేసుడేంది అని టెంపుల్ పైన నమాజ్ చేస్తున్నటువంటి వ్యక్తిని భక్తుల క్వశ్చన్ చేస్తే కత్తి చూపెట్టి బెదిరించి నేను ఇక్కడే నమాజ్ చేస్తా అని ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఏకంగా బెదిరింపులకు దిగిండు అని అంటే మరి వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఎందుకు ఇట్లా హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసి ఎందుకు ఇట్లాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయి? ఇది అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోలీసులు ఎంటర్ అయినరు, భక్తులందరూ వచ్చి రోడ్డు మీద బైఠాయించి అసలు ఎవడు ఎందుకు లోపలికి వచ్చిండు, హనుమాన్ టెంపుల్ లోపలికి వచ్చి మరి పైకెక్కి మరి నమాజ్ ఎట్లా చేస్తాడు? లోపలికి రావడమే అన్యమతస్థుడు, లోపలికి రావడము తప్పు. దాని తర్వాత హనుమాన్ టెంపుల్ పైకెక్కి మళ్ళీ నమాజ్ చేయడం ఏంది? ఇప్పుడు ఊరుకుంటూ ఉంటే ఇట్లాంటి సంఘటనలు ఇంకెన్ని జరుగుతాయి? ఇట్లా హిందూ సంఘాలు స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నారు. భక్తులందరూ కూడా నిన్న అంటే ఇప్పుడు నమాజ్కి సంబంధించినవి ఇట్లా గుడిల మీద చేయడం ఎందుకు అని అంటే ఆయన కత్తి పెట్టి ఎట్లా బెదిరిస్తాడు? మళ్ళా ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళ రోజా నడుస్తోంది. ఇప్పుడు సెక్యులర్ కంట్రీ మనది, మనం ఎవరిని టార్గెట్ చెయ్యం, ఎవరి గురించి ఏం మాట్లాడం. అయినా సరే కావాలని రెచ్చగొట్టేలాగా మన మందిరాల్ని టార్గెట్ చేస్తూ ఇట్లా ఎందుకు వరుస ఘటనలు జరుగుతున్నాయి? ఈ క్వశ్చన్కి అసలు ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు. పోలీస్ ఆఫీసర్ని క్వశ్చన్ చేస్తే కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, నేను విచారణ చేస్తా అని చెప్తున్నారు. రోడ్డు మీద బైఠాయించి కొద్దిసేపు కదలనీయలే. ఆయనను తీసుకుపోతుంటే కూడా, ఆ వ్యక్తిని తీసుకుపోతుంటే కూడా ఎందుకు తీసుకుపోతున్నారు, అసలు రీజన్ ఇక్కడనే మాకు తెలియాలి కదా అని భక్తులు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిర్రు. విత్ ఇన్ నో టైం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ గుమిగూడడం, తర్వాత హిందూ సంఘాలు, తర్వాత భక్తులు వాళ్ళందరూ రావడం, అసలు ఈ వ్యక్తి ఎట్లా ఎక్కిండు, ఎట్లా నమాజ్ చేస్తాడు, మళ్ళా కత్తితో బెదిరించడం ఏంది, అంటే కుట్ర ఏంది, ఇందులో ఏం చేయదలుచుకున్నాడు అనేది స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు వాగ్వాదానికి